హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మీకు ఒక మంచి స్టోరీ చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక ఊర్లో ఒక రైతు ఉన్నాడు ఫ్రెండ్స్. ఆ రైతు సంవత్సరానికి 2 సార్లు పంట పండిస్తాడు ఫ్రెండ్స్, వరి పంట. అక్కడ మామూలుగా సాగర్ వాటర్ వస్తుంది. సాగర్ వాటర్ వచ్చినప్పుడల్లా పంట పండిస్తూ ఉంటాడు. అయితే పంట పెరిగి కాపుకొచ్చే టయానికి ప్రతి సీజన్లో ఆ పంట తినడానికి పక్షులు వచ్చాయి ఫ్రెండ్స్. పక్షులు వచ్చి పంట తినేవి. అయితే ఆ రైతు ఆ పంటకి కాపలా ఉండేవాడు. ఒక కర్ర తీసుకొని ఆ ఆ, పక్షుల్ని బెదిరించి పంపించేవాడు. పంటను కాపాడుకుంటూ ఉండేవాడు. అయినప్పటికీ అతను ఎప్పుడైనా ఆదమరిసినప్పుడు లేదు బయటికి వెళ్ళినప్పుడు ఆ పక్షులు వచ్చి పంట తినేవి. హాయిగా తిని వెళ్ళిపోయాయి. వెళ్తా వెళ్తా అనుకుండేవి, ఈ రైతు లేకపోతే బాగుండు, ఈ పంట అంతా బాగా తినేయచ్చు అని. అయితే ఇలా జరుగుతూ ఉండేది ప్రతిసారి. ఒకసారి పక్షులు పంట దగ్గరికి వస్తాయి ఫ్రెండ్స్, తినాలని చూస్తాయి. అయితే ఆ రోజు రైతు ఉండకపోతే ఇవి బాగా సంతోషపడతాయి. ఈరోజు హ్యాపీగా మొత్తం పంట తినేయచ్చు అనుకుంటాయి. తీరా చూసి పొలంలోకి వెళ్తే అక్కడ పంటే ఉండదు ఫ్రెండ్స్. అంటే రైతు ఒక 2 నెలల క్రితం మరణించి ఉండటం వల్ల పంట వేయలేకపోతాడు. పక్షులు ఎంతో ఆనందంగా ఈరోజు తినవచ్చు అనుకుంటుంది, కానీ అసలు పంటే ఉండదు. అప్పుడు అవి పక్షులు వెళ్తా అనుకుండేవి, రైతు కాపలా ఉన్నప్పుడే నయం, మనకి కనీసం మెతుకులన్నా దొరికాయి. ఇప్పుడు రైతు కాపలా లేకపోవటం వల్ల, అసలు పంటే అయిపోవటం వల్ల, కాపలా లేనప్పటికీ పంటే వేయలేదు కాబట్టి మనకి అసలు ఫుడ్డే లేకుండా పోయింది ఫ్రెండ్స్. అంటే ఈ కథ ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఏదైనా పిల్లల విషయంలో కానీ, టీచర్ కానీ, పేరెంట్ కానీ పిల్లల్ని జాగ్రత్తలు చెప్తూ వాళ్ళకి కాపలా ఉన్నంత కాలమే వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే కాపలాదారుడు ఉండడో అప్పుడు వాళ్ళ లైఫ్ ఎండ్ అయ్యిద్ది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.